అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలకమైన అప్డేటు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు విచారణకు హాజరు కమ్మని విజయసాయిరెడ్డికి నోటీసులు అందాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా 2 సార్లు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి గారు హాజరయ్యారు. అయితే సిట్టు విచారణ వేరు, ఈడీ విచారణ వేరు. ఈ రెండిటికి ఉండే తేడా ఏందంటే, సిట్టు ఎవరి మీదైనా అభియోగాలు మోపిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి మీద అభియోగాలు మోపుతుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతుంది, బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల మీద అభియోగాలు మోపుతుంది. ఈ అభియోగాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి కోర్టు ముందు ప్రూవ్ చేసి వీళ్ళు తప్పు చేశారు అని సిట్ నిరూపించాలి. కానీ ఈడీ విషయంలో అలా ఉండదు. ఈడీ ఎవరి మీదన్నా కేసు నమోదు చేసిందనుకోండి, ఆ కేసు తప్పు అని ఎవరికి వాళ్ళే నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈడీ గనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పు చేశారు అని అరెస్ట్ చేసిందనుకోండి, నేను తప్పు చేయలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిరూపించుకోవాలి. అలానే మిథున్ రెడ్డి గారి మీద ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందనుకోండి, నేను తప్పు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌తో నాకు సంబంధం లేదు అని మిథున్ రెడ్డి నిరూపించుకోవాలి. అదే సిట్ అయితే మిథున్ రెడ్డికి సంబంధం ఉందని సిట్ నిరూపించాలి. కానీ ఈడీ విషయంలో నేను తప్పు చేయలేదని మిథున్ రెడ్డి గారు నిరూపించుకోవాలి. అంటే సిట్టు విచారణకి, ఈడీ విచారణకి ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు ఈడీ కొంత స్పీడ్‌గా ఎంటర్ అయినట్టు కనపడుతుంది. విజయసాయిరెడ్డి గారిని విచారణకు పిలవటం అంటే. మీకు గుర్తుందా? ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ విజయసాయిరెడ్డి గారితోనే స్టార్ట్ అయింది. అసలు రాజీవ్ కసిరెడ్డి అనే వ్యక్తి పేరు బయట పెట్టిందే విజయసాయిరెడ్డి గారు. సిట్టు విచారణకి మొదటిసారి హాజరైనప్పుడు. అప్పట్లో చెప్పేవాళ్ళు, ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన సమస్త సమాచారం నా దగ్గరుంది. వైసీపీవోళ్ళు గనక నన్ను గెలిగితే వాళ్ళ బట్టలన్నీ ఊడదీయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇండైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారికే వార్నింగ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు. గతంలో విజయసాయిరెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేసినప్పుడు ఎక్స్ ఖాతాలో విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు. నా గురించి ఎక్కువ మాట్లాడితే, నా గురించి పిచ్చిగా మాట్లాడితే, నన్ను గెలికితే మీ బట్టలన్నీ ఊడదీయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ డైరెక్ట్‌గా రాజీవ్ కసిరెడ్డికి, ఇండైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్‌లు ఇచ్చారు. అంటే విజయసాయిరెడ్డి గారి దగ్గర చాలా సమాచారం ఉంది. మొదటిగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇంట్లోనే మీటింగ్స్ జరిగాయి. తర్వాత తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఆయన ఇంట్లో తర్వాత మీటింగ్స్ జరిగాయి. మొత్తంగా విజయసాయిరెడ్డి గారి ఇంట్లోనే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ రూపొందించబడింది అని ఆయనే చెప్పుకున్నారు. మామూలుగా లిక్కర్ పాలసీ ఎక్కడ రూపొందించబడాలి? సచివాలయంలో, లేదు కమిషనర్ గారి కార్యాలయంలో, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారి కార్యాలయంలో, లేదా ఎక్సైజ్ మంత్రి ఛాంబర్‌లో పాలసీ రూపొందించబడాలి. లేదా సీఎంఓలో రూపొందించబడాలి. కానీ ఇక్కడ కాకుండా విజయసాయిరెడ్డి గారి ఇంట్లో వైసీపీ ఎంపీలు, వైసీపీ నాయకులు కూర్చొని బెవరేజిన్ కంపెనీ ప్రతినిధులను కూర్చోబెట్టుకొని పాలసీ తయారు చేశారు. అంత దారుణం చూడండి. ఇది విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటే. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈడీకి చెప్తే, ఈడీ గనుక వీటిని నమ్మి కేసు నమోదు చేసి, మళ్ళా మిథున్ రెడ్డి గారిని, మళ్ళా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పటివరకు సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈడీ కూడా అరెస్ట్ చేస్తే ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషుల వరకు మళ్ళీ ఈడీ వీళ్ళు అరెస్టులు చేసే అవకాశం ఉండొచ్చు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు. సరే వీళ్ళందరి అరెస్టులు ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంటి? ఎందుకంటే గతంలో సిట్ విచారణలో భాగంగా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే. తాడేపల్లి ప్యాలెస్‌కే డబ్బులన్నీ వెళ్ళాయి అనేటువంటి విషయాన్ని సిట్ చెప్పకనే చెప్పింది. మరి సిట్ క్లియర్‌గానే చెప్తుంది కదా! అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారైనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఎందుకు జరగట్లేదు? ఆయన విచారణ ఎందుకు జరగట్లేదు? ఆయన అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అంటే, ఆయన అరెస్ట్ జరగకపోవటానికి కారణం ఏందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత అనేక పొలిటికల్ ఛాలెంజ్‌లు ఉంటాయి. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయటం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు పకడ్బందీ ఆధారాలను చూపించగలగాలి. చూపించడంలో ఏమాత్రం ఫెయిల్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు అని వైసీపీ సింపథీ గేమ్ ఆడేటువంటి ప్రమాదం ఉంటది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాన్ని కరాఖండిగా చూపించినప్పుడు, అప్పుడు లిక్కర్ స్కామ్‌లో పెద్దగా సింపథీ రావడానికి అవకాశం ఉండదు. మీకు గతంలో గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద పొరపాటు. అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారి సింపథీ తీసుకొచ్చి పెట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో జైలుకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సింపథీ కొంత వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడైతే విపరీతమైన సింపథీ
వచ్చింది. మొన్న ఎన్నికల్లో కూడా మీకు ఆ రిజల్ట్ కనపడింది. అంటే ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారని. కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు చూపించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారి పట్ల అనుకూలత వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అదే తప్పు కూటమి ప్రభుత్వం చేయకూడదు. కాబట్టి పకడ్బందీ ఆధారాలు సంపాదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళాలని గతంలోనే అధికారులకు చంద్రబాబు నాయుడు గారు సూచించారు. మీ దగ్గర ఆధారాలు ఉంటేనే ముందుకెళ్ళండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆధారాలు సేకరించడం అనేది చిన్న విషయం కాదు. ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కారు. ఆయన ఆదేశాలు ఇస్తారు. ఆయన ఆదేశాలను ఈ కోటరీ ఫుల్‌ఫిల్ చేస్తారు. ఈ కోటరీ వరకు తీసుకెళ్ళొచ్చు కేసుని. కోటరీ దాటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ కోటరీ వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి. కానీ వీళ్ళు చెప్పరు. వీళ్ళెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే బాపత కాదు. మిథున్ రెడ్డి గారు చెప్పరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పరు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు. ఈవెన్ దో ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు. గతంలో కస్టడీలో రాజు కసిరెడ్డి గారు ఒక మాట మాట్లాడారని బయట వార్తల్లో లీకులు వచ్చాయి. ఏంటి? ఒకవేళ పేరు చెప్పకపోతే మీరు ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారు. పేరు చెప్తే ఈ లోకంలోనే లేకుండా మేము వెళ్ళిపోతాం. అంటే ఆ భయం ఉంటుంది వాళ్ళ దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భయం ఉంటుంది. ఆ భయం అంటే గొడ్డల పొడి భయమా ఇంకోటా ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేటువంటి బాపత వీళ్ళు కాదు. వీళ్ళు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాలు సేకరించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా డబ్బును చేత్తో పట్టుకోరు. ఆయన అకౌంట్‌లో వేపించుకోరు. ఆయన నోటి మాటగా అన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ నోటి మాటగా ఆయన చెప్తున్నటువంటి దానికి సంబంధించిన ఆధారాలను సంపాదించి ఆయనని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్. అందులోనూ ఈ లిక్కర్ స్కామ్‌ని చాలా తెలివిగా చేశారు. ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్స్ పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ జరిగింది. తర్వాత ఈ డబ్బులను కూడా ఎలా సినిమాల్లో పెట్టి, ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి, ఎలా బంగారాన్ని కొని వైట్‌గా మార్చారనేటువంటి విషయాన్ని కూడా సిట్ ఫైండింగ్ చేసింది. అంటే ఈ వైట్‌గా మార్చడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా డైరెక్ట్‌గా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయరు. డైరెక్ట్‌గా ఒక బంగారం కొనరు. డైరెక్ట్‌గా ఇంకోటి చేయరు. సినిమా తీయరు. కానీ ఆయన అన్నీ చేపిస్తుంటారు. అన్నీ వెనకాల ఉండి సూత్రధారిగా ఉండి చేపిస్తుంటారు. కానీ ఈ చేసిన వాళ్ళెవరు సూత్రధారి పేరు చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి సిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కంటే ఈడీ అయితే కొంత బెటరేమో. ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి తప్పించుకోలేరేమో అనేటువంటి ఆలోచనకి వెళ్ళినట్టుగా నాకున్న సమాచారం. కానీ ఈడీ వాళ్ళైనా అరెస్ట్ చేస్తారంటే డౌటే. ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈడీ తీసుకెళ్తుందా? సిట్ తీసుకురాకపోయింది కదా! సిట్ కొంతవరకే వెళ్ళి ఆగిపోయింది కదా! జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషుల వరకు వెళ్ళింది. ఇప్పుడు ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. నోటీసులు ఇచ్చి విచారించలేకపోయారు. కానీ ఈడీ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తుందా అంటే డౌటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ కేసులు కూడా కొత్త కాదు. సీబీఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 కేసులు ఉన్నాయి. ఆయన 2010, 11 నుంచి ఇలాంటి కేసులు చాలా చూస్తున్నారు. ఈ కేసు నుంచి తనను తాను ఎలా సేవ్ చేసుకోవాలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. కాబట్టి ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోయిద్దా లేదా క్లారిటీ లేని పరిస్థితి. కానీ వన్స్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి గనక ఇరుక్కుంటే అది రాజకీయంగా అతనికి నష్టం. తర్వాత సహజంగానే ఆ కేసులో నిరూపితమైతే మొత్తం పొలిటికల్ లైఫ్ స్మాష్ అవుతుంది. అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే ఎవరికీ సింపతి రాదు. మళ్ళా చెప్తున్నా. లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే సింపతి రావడం చాలా కష్టం. మీకు ఉదాహరణ కావాలని చెప్తా నేను. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ కాదుగా. ఢిల్లీలో పార్టీ పెట్టుకొని అధికారం తీసుకొచ్చుకొని తర్వాత దేశవ్యాప్తంగా ఆ పార్టీని విస్తరించుకున్న నాయకుడు కేజ్రీవాల్. ఢిల్లీలో అధికారాన్ని చూపించి పంజాబ్‌లో కూడా అధికారాన్ని తెచ్చుకున్న వ్యక్తి కేజ్రీవాల్. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారాయన. అలాంటి వ్యక్తికి లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే సింపతి రాకపోగా వ్యతిరేకత వచ్చి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. అధికారాన్ని కోల్పోవడం పక్కన పెట్టండి. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. వీళ్ళంతా పెద్ద పెద్ద మాస్ లీడర్స్. తర్వాత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైలుకి వెళితే ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 9 నెలలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదు. 9 ఏళ్లు అధికారంలో ఉంది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పుకుంటా ఉంటారు.
కానీ సింగిల్ పార్లమెంట్ సీట్ కూడా గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ. అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే జనాల్లో అంత వ్యతిరేకత వస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఇంకా చాలా పెద్దది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే. సో, కాబట్టి ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళిద్దా లేదా? ఇప్పుడు ఈడీ విచారణలో ఏం జరిగే అవకాశం ఉంది? నాకు తెలిసి విజయసాయి రెడ్డి గనుక పూర్తి స్థాయి అప్రూవర్‌గా మారితే ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్ళొచ్చు. మరి పూర్తి స్థాయి అప్రూవర్‌గా మారతారా లేదో చూడాలి. ఎందుకంటే అతనికేదో పొలిటికల్ అష్యూరెన్స్ కావాలని ఫైట్ చేస్తున్నట్టుగా అంటే రాజకీయ వర్గాల్లో వినపడుతున్న సమాచారం. అతనికేంది బీజేపీలో చేరటానికి టీడీపీ అడ్డుపడుతుంది. అడ్డుపడకూడదు. బీజేపీలో చేరనివ్వాలి. అతనికి ఇబ్బంది కలగకూడదు. అతను ఏ కేసుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలా హామీలిస్తే, అతని కోరికలు తీరిస్తే, అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి కూడా వెనకాడకపోవచ్చు అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి చూడాలి ఎక్కడి వరకు వెళ్ళిద్ది ఈ కేసు అనేటువంటిది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.